అందరికీ నమస్తే ఫ్రెండ్స్. మన భారతదేశ సంస్కృతికి, ఆదర్శాలకి నిలువుటద్దం శ్రీరాముడు. త్రేతాయుగంలో అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో రామచంద్రుడిగా జన్మించారు. అయోధ్య రాజైన దశరథ మహారాజు, కౌసల్యాదేవిల మొదటి పుత్రుడే మన శ్రీరాముడు. చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రంలో రాముడు జన్మించాడు. అందుకే మనం ప్రతి సంవత్సరం ఆ రోజున శ్రీరామనవమిని ఎంతో వైభవంగా జరుపుకుంటాం. రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, ఒక ఆదర్శవంతమైన కొడుకు, ఆదర్శవంతమైన సోదరుడు మరియు ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకున్న గొప్ప పాలకుడు. ఈ వీడియోలో మనం రాముడి జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను తెలుసుకుంటూ ఆయన అందమైన చిత్రాన్ని ఎలా గీయాలో చూద్దాం. వీడియోను చివరి వరకు చూడండి. శ్రీరాముడు తన సోదరులైన లక్ష్మణ, భరత, శత్రుఘ్నులతో కలిసి వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో సకల విద్యలను, వేదాలను అభ్యసించాడు. చిన్న వయసులోనే అస్త్ర శస్త్ర విద్యలలో అద్భుత నైపుణ్యాన్ని సంపాదించాడు. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి యజ్ఞాన్ని రక్షించడానికి లక్ష్మణుడితో కలిసి వెళ్ళాడు. దారిలో తాటకి అనే రాక్షసిని సంహరించి మునుల యజ్ఞాన్ని కాపాడాడు. అక్కడ నుండి విశ్వామిత్రుడితో కలిసి జనక మహారాజు పరిపాలించే మిథిలా నగరానికి చేరుకున్నారు. అక్కడ శివధనుసుని ఎత్తి విరిచి జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. రాముడు, సీతల జంట లోకానికే ఒక ఆదర్శ దంపతుల జంటగా నిలిచింది. రాముడికి పట్టాభిషేకం చేయాలని దశరథుడు నిర్ణయించిన సమయంలో కైకేయి తన 2 వరాల ద్వారా రాముడిని 14 ఏళ్ళు వనవాసానికి పంపాలని, భరతుడికి పట్టాభిషేకం చేయాలని కోరుకుంది. తండ్రి ఇచ్చిన మాట కోసం ఎలాంటి సంకోచం లేకుండా సింహాసనాన్ని వదులుకొని రాముడు అడవులకి ప్రయాణమయ్యాడు. దీనినే పితృవాక్య పరిపాలన అంటారు. రాముడిని వదిలి ఉండలేక భార్య సీతాదేవి, తమ్ముడు లక్ష్మణుడు కూడా ఆయనతో పాటు వనవాసానికి బయలుదేరాడు. అడవిలో ఎన్ని కష్టాలు ఎదురైనా రాముడు తన ధర్మాన్ని, శాంతాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. వనవాస కాలంలో రాముడు పంచవటి అనే ప్రాంతంలో కుటీరాన్ని నిర్మించుకొని నివసించాడు. అక్కడ శూర్పణఖ అనే రాక్షసి వల్ల వచ్చిన గొడవ కారణంగా లంకాధిపతి అయిన రావణాసుడు రాముడిపై పగ పెంచుకున్నాడు. మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడి సహాయంతో రాముడు లక్ష్మణుడు కుటీరంలో లేని సమయం చూసి రావణుడు సీతాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళాడు. సీత కనిపించకపోయేసరికి రాముడు ఎంతో దుఃఖించాడు. కానీ అధైర్యపడకుండా లక్ష్మణుడితో కలిసి సీతను వెతకడం ప్రారంభించాడు. ఆ ప్రయాణంలోనే శబరి అనే వృద్ధురాలి భక్తిని మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను కూడా ఎంతో ప్రేమతో స్వీకరించాడు మన శ్రీరాముడు. సీతను వెతికే క్రమంలో రాముడికి కిష్కింధలో సుగ్రీవుడు మరియు పరమ భక్తుడైన హనుమంతుడితో పరిచయం ఏర్పడింది. హనుమంతుడు సముద్రాన్ని లఘించి సీతాదేవిని, లంకలో ఉన్న సమాచారాన్ని రాముడికి అందించాడు. వానరసేన సహాయంతో సముద్రంపై రామసేతు అనే వారధిని నిర్మించి రాముడు లంకపై దండెత్తాడు. అక్కడ రావణాసుడితో భీకరమైన యుద్ధం జరిగింది. చివరికి అధర్మపరుడైన రావణుడిని సంహరించి రాముడు విజయం సాధించాడు. ఈ యుద్ధం మనకు ఒకే విషయాన్ని నేర్పుతుంది: అధర్మం ఎంత బలంగా ఉన్నా చివరికి గెలిచేది ధర్మం మాత్రమే. 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకొని శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా అయోధ్యకి తిరిగి వచ్చాడు. రాముడి రాకతో అయోధ్య ప్రజలు
ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. దీన్నే మనం దీపావళిగా జరుపుకుంటాం. ఆ తర్వాత రాముడు అయోధ్యకు రాజయ్యాడు. ఆయన పాలనలో ప్రజలందరూ ఎలాంటి ఆకలి బాధలు లేకుండా ఎంతో సంతోషంగా ఉన్నారు. అందుకే నేటికి అత్యుత్తమ పాలనను రామరాజ్యం అని పిలుస్తాడు. రాముడి జీవితం మనకి ఓర్పు, క్రమశిక్షణ, మాట తప్పకపోవడం మరియు రాజ్యాన్ని పాటించడం నేర్పుతుంది. ఫ్రెండ్స్, చూశారుగా శ్రీరాముడి అందమైన చిత్రం ఇక్కడ పూర్తయింది. ఈ డ్రాయింగ్ మరియు రాముడి చరిత్ర మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.